Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important topic on simple, compound and complex sentences. Salient features I am touching. Simple, one main or independent clause. Simple. It has got only one finite verb. Finite అంటే టెన్స్ ఉంటుంది, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్, అలా ఒకటే ఉండాల. నో కంజంక్షన్స్, ఎండ్, బట్ అట్లాంటివి ఉండకూడదు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటే ఏంది? కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి ఇంకెవరి మీద ఆధారపడుతుంది, దేని మీద? అదే మీనింగ్ ఇచ్చేస్తుంది. చూడండి, హీ వర్క్డ్ హార్డ్ అన్న అర్థమైంది కదా. ఫైనైట్ వెర్బ్ టెన్స్ తెలియజేసి ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హీ వర్క్డ్ హార్డ్, అతను కష్టపడి పనిచేస్తాడు, కష్టపడతాడు అని అంటే అర్థమైంది కదా. అట్లా కంప్లీట్ మీనింగ్ ఇస్తే అది మెయిన్ క్లాజ్ అవుద్ది. అటువంటి మెయిన్ క్లాజ్ ఒకటే కనుకుంటే అది సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ ఇది దాని లక్షణాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.